చికెన్ హాఫ్ కేజీ తీసుకొని ఇలా చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకొని మూడు సార్లు కడిగిన తర్వాత బాగా హాఫ్ స్పూన్ పసుపు, హాఫ్ స్పూన్ సాల్ట్ వేసుకొని బాగా స్మాష్ చేయాలి. పసుపు అన్నిటికీ అంటించుకునేలాగా చేసుకోవాలి. పసుపు కొంచెం తక్కువైంది కాబట్టి ఇంకా కొంచెం వేసుకొని బాగా కలుపుకోవాలి. వేసుకున్న తర్వాత బాగా అంటుకున్న తర్వాత వాష్ చేయాలి. ఒకసారి వాష్ చేసేసాను. 1 టైం మాత్రమే వాష్ చేయాలి. దాని తర్వాత హాఫ్ స్పూన్ పసుపు, ఈ చికెన్లోకి సరిపోయినంత సాల్ట్, అండ్ మేము ఇది అంగిట్లో తీసుకున్న కారం పొడి, మాకు ఇదే చాలా నచ్చుతుంది. మీకు తక్కువ కావాలంటే 1 స్పూన్ వేసుకుంటే చాలు. నేను స్పైసీ తింటాను కాబట్టి నేను 2 టేబుల్ స్పూన్స్ వేసుకుంటున్నాను. ఇప్పుడు స్మాష్ చేయాలి. అన్ని చికెన్ పీసెస్కి అంటుకునేలాగా బాగా కలుపుకోవాలి. మీరు కారం తక్కువ తినే వాళ్ళకైతే ఒక 1.5 చాలు. చాలామంది స్పైసీనే తింటారు యాక్చువల్గా. సో నేను 2 టేబుల్ స్పూన్స్ పైన వేసుకుంటాం కాబట్టి ఇలా అసలు వాటర్ ఉండకూడదు. వాటర్ లేకోకుండా బాగా నీళ్ళన్నీ కిందికి దించిన తర్వాత ఇవన్నీ వేసుకోవాలి. ఇప్పుడు మూత వేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అనాస పువ్వు, చెక్క, లవంగం, 8 ఆర్గాని, ఒట్టిమిరపకాయలు అండ్ యాలక్కి 3 అండ్ జీలకర్ర అండ్ బిర్యానీ ఆకు వేసుకొని, ఇప్పుడు ధనియాలు మీ దగ్గర ఉన్నాయంటే ధనియాలు కూడా వేసుకోవచ్చు 2 టేబుల్ స్పూన్స్. లేదు ధనియాలు లేవు అంటే ధనియాల పొడి కూడా వేసుకోవచ్చు 1 స్పూను. ఇప్పుడు పెద్ద స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని హీట్ అయ్యే వరకు వేయాలి. అండ్ ఇవన్నీ నేను చెప్పినట్టు ఇవన్నీ వేసేయండి. వేసి బాగా వేయించాలి. కలర్ మారే వరకు, ఆటోమేటిక్ కలర్ మారే వరకు వేయించాలి బాగా. అప్పుడే వేయించినట్టు మాకు టేస్ట్ వస్తుంది మంచిగా. పొట్టమిరపకాయలు బాగా వేగిన తర్వాతనే తీసేయాలి. ఫ్లోర్లో మీడియంలోనే పెట్టుకొని వేయించుకోవాలి ఇవన్నీ, లేదంటే మాడిపోతాయి. మంచిగా వేగాలన్నమాట. ఇప్పుడు ఫ్యాన్ కింద పెట్టుకుందాం. ఇప్పుడు
హాఫ్ చికెన్కి 2 ఆనియన్స్ కంపల్సరీ వేసుకోవాలి టేస్ట్ కోసం, అండ్ 2 మిరపకాయలు అండ్ కరివేపాకు. ఇప్పుడు ఆనియన్ చాలా చిన్నగా కట్ చేసుకుంటూ వెళ్ళాలి. ఇది మిడిల్లో కోసి చిన్నగా కట్ చేసుకోవాలి. ఇలాగ సన్నగా కట్ చేసుకొని ఇవి కూడా 4 పీసెస్ లాగా కట్ చేసుకోవాలి. అండ్ కరివేపాకు, మిరపకాయలు, ఆనియన్స్. ఇప్పుడు నేను మినిమం ఒక 3-4 టేబుల్స్ వేస్తున్నాను, ఎందుకంటే బాగా వేగాలి కాబట్టి ఆనియన్స్. ఇప్పుడు ఆనియన్స్ వేస్తున్నా. ఆనియన్స్ అండ్ కరివేపాకు, గ్రీన్ చిల్లీ, బాగా వేగాలి. బ్రౌనిష్ కలర్ వచ్చే వరకు బాగా కలుపుతూనే ఉండాలి. హై స్పీడ్లో పెట్టాలి ఎప్పుడైనా సరే. అండ్ 1 మోర్ థింగ్, ఇవి మనం వేయించుకున్నాం కదా, ఇప్పుడు మిక్సీలో రుబ్బుకోవాలి. పెద్దగా ఉన్నవి ఇట్లా చించుకొని వేసుకోవాలి, ఎందుకంటే ఇవన్నీ పొడిలాగా అయిపోతాయి కాబట్టి. చూసారా, ఒటిమిరకాయలు ఇట్లా అన్నంగానే ఇట్లా రాలిపోలు అట్లా వేయించుకోవాలి బాగా. తర్వాత దీంట్లోకి వేసుకోవాలి. వేసుకొని నేను అప్పుడే చెప్పాను కదండి మీకు, ఇప్పుడు ధనియాలు లేకపోతే ధనియాల పొడి వేసుకోవచ్చు. 1 స్పూన్ చాలు ధనియాల పొడి. ఒకవేళ ధనియాలు మాత్రమే వేసుకోవాలనుకుంటే సీడ్స్ అవి 2 స్పూన్స్ పైన 2 స్పూన్స్ వేసుకోవాలి. నేను 1 స్పూన్ మాత్రమే వేస్తున్నాను పొడి. ఇప్పుడు మిక్సీ ఆడించాలి. ఆడించిన తర్వాత చూసారా, ఇలా పొడిగా బాగా ఇట్లా మెత్తగా కావాలి, మళ్ళీ నున్నగా కాదు కానీ లైట్గా వేసుకోవాలి. చూసారా, ఇదే చికెన్ మసాలా. ఇప్పుడు చూసారా, బ్రౌనిష్ కలర్లో వస్తుందా మెల్లిమెల్లిగా. మీరు ఆయిల్ హీట్ అయిన తర్వాత వేసుకుంటే ఏమవుతుందంటే కొంతసేపుకే చాలా బ్లాక్గా అయిపోతాయి, బ్రౌనిష్ కలర్లో అవ్వకోకుండా మాడిపోతాయి అన్నమాట. సో అందుకని కొంచెం కూడా హీట్ అవ్వకోకుండా ఆయిల్ అప్పుడే వేసేసుకుంటే మనకి కలుపుకోవడానికి మనకి నచ్చినంత బాగా వేయించుకోవచ్చు. ఆయిల్ ఎంత ఉంటే అంత బాగా వస్తుంది చికెన్ ఫ్రై. చూసారా, బ్రౌనిష్ కలర్లో వచ్చింది కదా. ఇప్పుడు హై స్పీడ్లో నుండి లో ఫ్లేమ్లో పెట్టుకొని 1 స్పూన్ వేసుకుంటున్నాను, ఎందుకంటే ఇది ఎగురుతుంది కాబట్టి. ఫుల్ డౌన్ చేసుకున్న తర్వాత కలుపుకోవాలి. పోయే వరకు వేసిన పచ్చ స్మెల్ పోయే వరకు వేయించుకొని దాని తర్వాత మనము ఆల్రెడీ కలుపుకున్న చికెన్ తీసుకొచ్చి దీంట్లోకి వేసుకోవాలి. ఈ వాటర్ ఉంటాయి కదా, ఈ వాటర్ సహా వేసుకోవాలి, ఎందుకంటే దీంట్లో ఉప్పు కారం అంతా కలిసి ఉంటుంది కాబట్టి. ఇప్పుడు బాగా దీనికి ఆయిల్ అంతా బాగా అంటుకుండేలాగా కలుపుకోవాలి. ఏంటి ఇంత ఆయిలా అని అనుకోకండి, ఆయిల్ ఉంటేనే
ఏంటి ఇంత ఆయిలా అని అనుకోకండి. ఆయిల్ ఎక్కువ ఉంటేనే బాగా ఉడుకుతాయి ఇవి వాటర్తో సహా. ఫ్రై కాబట్టి మనం చేస్తుంది మినిమం ఆయిల్ ఉండాలి. 2-3 టేబుల్ స్పూన్స్ వేసుకోండి. దీంట్లో కొంచెం పులుసు ఉంటుంది కాబట్టి అది ఆయిల్తో నింటే పులుసు వస్తుంది మనకి కొంచెం లైట్గా. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఈ చికెన్ మునిగి అంత వాటర్ పోసుకోవాలి. చూసారా, చికెన్ మునిగింది కదా. ఇప్పుడు వాటర్ పోసుకోవాలి, మూత పెట్టుకోవాలి. మూత పెట్టుకున్న తర్వాత హై స్పీడ్లోకి మొత్తం పెంచాలన్నమాట. చూడండి, హై స్పీడ్లో ఉంది. ఇది చిన్న దాంట్లో పెట్టకూడదు, చాలా పెద్ద స్టవ్ పైననే పెట్టుకోవాలి. బాగా వాటర్ అంటే అంతా వాటర్ అన్నీ అయ్యే వరకు ఒక 90% ఉడికించాలి. ఇది నేను వాటర్ ఇక్కడ దాకా పోసాను. మీరు వీడియో కూడా ఒకసారి రివైజ్ చేసుకోవచ్చు. వాటర్ ఇక్కడ దాకా పోసాను, చూసారా వాటర్ ఇక్కడ దాకా వచ్చేసారు. ఇలా ఫుల్ ఇంకా 40% ఉడికింది. సరే 50% ఉడికింది, ఇంకా 40% ఉడకాలి. ఎందుకంటే ఈ వాటర్ మొత్తం పోవాలి కాబట్టి. మిడిల్లో ఇలా కలుపుతూ ఉంటుంటే మీకు కింద పీసెస్ అతుక్కోకుండా ఉంటాయి. ఇలా వాటర్ మొత్తం తగ్గిపోవాలి. చూసారు, ఆయిల్ మాత్రమే ఉంది, వాటర్ అస్సలు లేవు. ఇప్పుడు ఈ కొనాన్ ఉంది కదా, ఇది నేను కావాలనే చేసుకున్నాను కొంచెం గొక్కడానికి. సో ఇలా బాగా కింద వరకు ఆయిల్ మాత్రమే ఉంది. చూడండి, మొత్తం ఆయిలే ఉంది, వాటర్ అంటూ ఏమీ లేవు. వాటర్ అన్నీ మిగిలిపోయాయి. ఇప్పుడు మనము గ్రైండ్ చేసుకున్న పొడి ఉంటుంది కదా, 1.5 వేసుకోవాలి. ఇది ఫస్ట్ లేయర్, బాగా కలుపుకోవాలి. ఫస్ట్ లేయర్ వేసాం కాబట్టి బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు స్పీడ్ పెట్టుకోవాలి. క్లోజ్ ద ట్యాప్. ఇప్పుడు దీంట్లో తీసుకున్న మొత్తం దీంట్లో తీసేసుకున్నాను. ఇప్పుడు మొత్తం వేసేయాలి. లాస్ట్లో కొత్తిమీర వేసేసుకుని ఆఫ్ చేసుకుంటే అయిపోతుంది ఫ్రై. పోయే వరకు వేసిన పచ్చ స్మెల్ పోయే వరకు వేయించుకొని దాని తర్వాత మనము ఆల్రెడీ కలుపుకున్న చికెన్ తీసుకొచ్చి దీంట్లోకి వేసుకోవాలి. ఈ వాటర్ ఉంటాయి కదా, ఈ వాటర్ సహా వేసుకోవాలి. ఎందుకంటే దీంట్లో ఉప్పు కారం అంతా కలిసి ఉంటుంది కాబట్టి. ఇప్పుడు బాగా దీనికి ఆయిల్ అంతా బాగా అండుకుండేలాగా కలుపుకోవాలి. ఏంటి ఇంత ఆయిలా అని అనుకోకండి. ఆయిల్ ఉంటేనే ఆయిల్ ఎక్కువ ఉంటేనే బాగా ఉడుకుతాయి ఇవి వాటర్తో సహా. ఫ్రై కాబట్టి మనం చేస్తుంది మినిమం ఆయిల్ ఉండాలి. 2-3 టేబుల్ స్పూన్స్ వేసుకోండి. దీంట్లో కొంచెం పులుసు ఉంటుంది కాబట్టి అది ఆయిల్తో నింటే పులుసు వస్తుంది మనకి కొంచెం లైట్గా. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఈ చికెన్ మునిగి అంత వాటర్ పోసుకోవాలి.
చూసారా, చికెన్ మునిగింది కదా. ఇప్పుడు వాటర్ పోసుకోవాలి, మూత పెట్టుకోవాలి. మూత పెట్టుకున్న తర్వాత హై స్పీడ్లోకి మొత్తం పెంచాలన్నమాట. చూడండి, హై స్పీడ్లో ఉంది. ఇది చిన్న దాంట్లో పెట్టకూడదు, చాలా పెద్ద స్టవ్ పైననే పెట్టుకోవాలి. బాగా వాటర్ అంటే అంతా వాటర్ అన్నీ అయ్యే వరకు ఒక 90% ఉడికించాలి. ఇది చికెన్ 1/2 kg తీసుకొని ఇలా చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకొని 3 సార్లు కడిగిన తర్వాత బాగా 1/2 స్పూన్ పసుపు, 1/2 స్పూన్ సాల్ట్ వేసుకొని బాగా స్మాష్ చేయాలి. పసుపు అన్నిటికీ అంటించుకునేలాగా చేసుకోవాలి. పసుపు కొంచెం తక్కువైంది కాబట్టి ఇంకా కొంచెం వేసుకొని బాగా కలుపుకోవాలి. వేసుకున్న తర్వాత బాగా అంటుకున్న తర్వాత వాష్ చేయాలి. ఒకసారి వాష్ చేసేసాను, 1 టైం మాత్రమే వాష్ చేయాలి. దాని తర్వాత 1/2 స్పూన్ పసుపు, ఈ చికెన్లోకి సరిపోయినంత సాల్ట్, అండ్ మేము ఇది అంగిట్లో తీసుకున్న కారం పొడి, మాకు ఇదే చాలా నచ్చుతుంది. మీకు తక్కువ కావాలంటే 1 స్పూన్ వేసుకుంటే చాలు. నేను స్పైసీ తింటాను కాబట్టి నేను 2 టేబుల్ స్పూన్స్ వేసుకుంటున్నాను. ఇప్పుడు స్మాష్ చేయాలి. అన్ని చికెన్కి అన్ని చికెన్ పీసెస్కి అంటుకునేలాగా బాగా కలుపుకోవాలి. మీరు కారం తక్కువ తినే వాళ్ళకైతే ఒక 1.5 చాలు. చాలామంది స్పైసీనే తింటారు యాక్చువల్గా. సో నేను 2 టేబుల్ స్పూన్స్ పైన వేసుకుంటాం కాబట్టి ఇలా. అసలు వాటర్ ఉండకూడదు, వాటర్ లేకోకుండా బాగా నీళ్ళన్నీ కిందికి దించిన తర్వాత ఇవన్నీ వేసుకోవాలి. ఇప్పుడు మూత వేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అనాస పువ్వ, చెక్క, లవంగం, 8 or 10 ఒట్టిమిరపకాయలు అండ్ యాలక్కి 3 అండ్ జీలకర్ర అండ్ బిర్యానీ ఆకు వేసుకొని, ఇప్పుడు ధనియాలు మీ దగ్గర ఉన్నాయంటే ధనియాలు కూడా వేసుకోవచ్చు, 2 టేబుల్ స్పూన్స్. లేదు ధనియాలు లేవు అంటే ధనియాల పొడి కూడా వేసుకోవచ్చు, 1 స్పూను. ఇప్పుడు పెద్ద స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని హీట్ అయ్యే వరకు వేయాలి. అండ్ ఇవన్నీ నేను చెప్పినట్టు ఇవన్నీ వేసేయండి. వేసి బాగా వేయించాలి. కలర్ మారే వరకు, ఆటోమేటిక్ కలర్ మారే వరకు వేయించాలి బాగా. అప్పుడే వేయించినట్టు మాకు టేస్ట్ వస్తుంది మంచిగా. పొట్టమిరపకాయలు బాగా వేగిన తర్వాతనే తీసేయాలి. ఫ్లోర్లో మీడియంలోనే పెట్టుకొని వేయించుకోవాలి ఇవన్నీ, లేదంటే మాడిపోతాయి.
వేగాలన్నమాట. ఇప్పుడు ఫ్యాన్ కింద పెట్టుకుందాం. ఇప్పుడు హాఫ్ చికెన్కి 2 ఆనియన్స్ కంపల్సరీ వేసుకోవాలి టేస్ట్ కోసం, అండ్ 2 మిరపకాయలు అండ్ కరివేపాకు. ఇప్పుడు ఆనియన్ చాలా చిన్నగా కట్ చేసుకుంటూ వెళ్ళాలి. ఇది మిడిల్లో కోసి చిన్నగా కట్ చేసుకోవాలి. ఇలాగ సన్నగా కట్ చేసుకొని ఇవి కూడా 4 పీసెస్ లాగా కట్ చేసుకోవాలి. అండ్ కరివేపాకు, మిరపకాయలు, ఆనియన్స్. ఇప్పుడు నేను మినిమం ఒక 3-4 టేబుల్స్ వేస్తున్నాను, ఎందుకంటే బాగా వేగాలి కాబట్టి ఆనియన్స్. ఇప్పుడు ఆనియన్స్ వేస్తున్నా. ఆనియన్స్, అండ్ కరివేపాకు, గ్రీన్ చిల్లీ, బాగా వేగాలి. బ్రౌనిష్ కలర్ వచ్చే వరకు బాగా కలుపుతూనే ఉండాలి. హై స్పీడ్లో పెట్టాలి ఎప్పుడైనా సరే. అండ్ 1 మోర్ థింగ్, ఇవి మనం వేయించుకున్నాం కదా, ఇప్పుడు మిక్సీలో రుబ్బుకోవాలి. పెద్దగా ఉండేవి ఇట్లా చించుకొని వేసుకోవాలి, ఎందుకంటే ఇవన్నీ పొడిలాగా అయిపోతాయి కాబట్టి. చూసారా, ఒటిమిరకాయలు ఇట్లా అనగానే ఇట్లా రాలిపోలు అట్లా వేయించుకోవాలి బాగా. తర్వాత దీంట్లోకి వేసుకోవాలి. వేసుకొని నేను అప్పుడే చెప్పాను కదండి మీకు, ఇప్పుడు ధనియాలు లేకపోతే ధనియాల పొడి వేసుకోవచ్చు. 1 స్పూన్ చాలు ధనియాల పొడి. ఒకవేళ ధనియాలు మాత్రమే వేసుకోవాలనుకుంటే స్వీట్స్, అవి 2 స్పూన్స్ వేసుకోవాలి. నేను 1 స్పూన్ మాత్రమే వేస్తున్నాను పొడి. ఇప్పుడు మిక్సీ ఆడించాలి. ఆడించిన తర్వాత చూసారా, ఇలా పొడిగా బాగా ఇట్లా మెత్తగా కావాలి, మళ్ళీ నున్నగా కాదు కానీ లైట్గా వేసుకోవాలి. చూసారా, ఇదే చికెన్ మసాలా. ఇప్పుడు చూసారా, బ్రౌనిష్ కలర్లో వస్తుందా మెల్లిమెల్లిగా. మీరు ఆయిల్ హీట్ అయిన తర్వాత వేసుకుంటే ఏమవుతుందంటే కొంచెంసేపుకే చాలా బ్లాక్గా అయిపోతాయి, బ్రౌనిష్ కలర్లో అవ్వకోకుండా మాడిపోతాయి అన్నమాట. సో అందుకని కొంచెం కూడా హీట్ అవ్వకోకుండా ఆయిల్ అప్పుడే వేసేసుకుంటే మనకి కలుపుకోవడానికి మనకి నచ్చినంత బాగా వేయించుకోవచ్చు. ఆయిల్ ఎంత ఉంటే అంత బాగా వస్తుంది చికెన్ ఫ్రై. చూసారా, బ్రౌనిష్ కలర్లో వచ్చింది కదా. ఇప్పుడు హై స్పీడ్లో నుండి లో ఫ్లేమ్లో పెట్టుకొని 1 స్పూన్ వేసుకుంటున్నాను, ఎందుకంటే ఇది ఎగురుతుంది కాబట్టి. ఫుల్ డౌన్ చేసుకున్న తర్వాత కలుపుకోవాలి. నేను వాటర్ ఇక్కడ దాకా పోసాను, మీరు వీడియో కూడా ఒకసారి రివైజ్ చేసుకోవచ్చు. వాటర్ ఇక్కడ దాకా పోసాను, చూసారా వాటర్ ఇక్కడ దాకా వచ్చేసారు. ఇలా ఫుల్ ఇంకా 40% ఉడికింది, 50% ఉడికింది, ఇంకా 40% ఉడకాలి, ఎందుకంటే ఈ వాటర్ మొత్తం పోవాలి కాబట్టి. మిడిల్లో ఇలా కలుపుతూ ఉంటుంటే మీకు కింద పీసెస్ అతుక్కోకుండా ఉంటాయి. ఇలా వాటర్ మొత్తం తగ్గిపోవాలి.
చూసారు ఆయిల్ మాత్రమే ఉంది, వాటర్ అస్సలు లేవు. ఇప్పుడు ఈ కొనాన్ ఉంది కదా, ఇది నేను కావాలనే చేసుకున్నాను కొంచెం కొక్కడానికి. సో ఇలా బాగా కింద వరకు ఆయిల్ మాత్రమే ఉంది చూడండి, మొత్తం ఆయిలే ఉంది, వాటర్ అంటూ ఏమీ లేవు, వాటర్ అన్నీ మిగిలిపోయాయి. ఇప్పుడు మనము గ్రైండ్ చేసుకున్న పొడి ఉంటుంది కదా, 1.5 వేసుకోవాలి. ఇది ఫస్ట్ లేయర్, బాగా కలుపుకోవాలి. ఫస్ట్ లేయర్ వేసాం కాబట్టి బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు స్పీడ్ పెట్టుకోవాలి. క్లోజ్ ద ట్యాప్. ఇప్పుడు దీంట్లో తీసుకున్న మొత్తం దీంట్లో తీసేసుకున్నాను. ఇప్పుడు మొత్తం వేసేయాలి. లాస్ట్లో కొత్తిమీర వేసేసుకుని ఆఫ్ చేసుకుంటే అయిపోతుంది ఫ్రై.